ఈ ప్రాసెస్‌లో చికెన్ కర్రీ చేసి చూడండి. ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ అయినా మీరు ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఇక్కడ 1 కేజీ చికెన్‌కి నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 బిగ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్ కర్డ్ వేసి హాఫ్ లెమన్ కూడా పిండేసి బాగా మ్యారినేట్ చేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసి 3 లవంగాలు వేసేసి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి హై ఫ్లేమ్లో బాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టేయాలి. తర్వాత మూత తీసి టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి కదపకుండా మూత పెట్టి మగ్గించుకున్నాక తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిపేసి ఉప్పు కారం సరిపోతే ఏమన్నా అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మరొకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ బాగా ఉడికిపోతుంది. తర్వాత మూత తీసి చికెన్ మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ అయినా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది.